గేట్ ఓపెన్ కమాండ్. మన రిమోట్ పై బటన్ నొక్కాం. రిమోట్లో 2 బటన్స్ ఉంటాయి. మనం పై బటన్ నొక్కితే ఫుల్ ఓపెన్, ఫుల్ క్లోజ్. ఓకేనండి. ఇప్పుడు గేట్ ఓపెన్ అవ్వడానికి చూడండి, ఇక్కడ టైం చూడండి ఎంత టైం పడుతుంది, మీరు కనబడుతుందా? 15 సెకండ్లు. ఆల్మోస్ట్ ఫిల్ అవుట్లోకి 20 సెకండ్లు అవుతుంది. అబౌట్ 30 సెకండ్ పడుతుందండి. రైట్, అయిపోయింది. 29. ఓకే, గేట్ క్లోజ్ కమాండ్. ఒకవేళ మనం క్లోజ్ కమాండ్ కూడా మర్చిపోయాం, వెళ్ళిపోయాం, అది 1 నిమిషం వెయిట్ చేస్తుంది. నిమిషం వెయిట్ చేసి దానికైతే క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఈలో మనం ఇప్పుడు కార్ వెళ్ళిపోయిన తర్వాత అలా వదిలేసిన నిమిషానికి అది ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. అవును, క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు మనం కమాండ్ ఇచ్చాం. ఓకే, ఏమైనా మర్చిపోయాం పొరపాటున, దానికైతే క్లోజ్ అయిపోతుంది. రైట్ అండి. ఇంకా ఫుల్గా అవ్వలేదు, అయిపోయిందా? నిమిషం చూసారా ఇక్కడ. ఇప్పుడు పార్షియల్ ఓపెనింగ్, మీరు బండి మీద వెళ్తున్నారు బయటికి, కింద బటన్కి అది అంటే దీన్ని పెడెస్ట్రియన్ ఓపెనింగ్ కూడా అంటారు. మనుషులు వెళ్ళడానికైనా, అది సింగిల్ పర్సన్ వెళ్ళడానికైనా, లేదా వెహికల్ వెళ్ళడానికైనా. సో దీనికి 2 గేట్లు ఓపెన్ చేయడం ఎందుకు? ఏదో ఒక గేట్ ఓపెన్ సరిపోతుంది కదా. సో దానికి ఇది ఇచ్చాను. లేదా నాకు ఇది కావాలండి అంటే ఇది చేయొచ్చు. ఇదే బెటర్ కదా భీమా. యాక్చువల్గా అయితే ఇదే బెటర్. సరే, అది ప్రోగ్రామ్ చేద్దాం. రైటా, ఇది మనం ఇప్పుడు క్లోజ్ చేయట్లేదు చూడండి. 30 సెకండ్తో దానికైతే క్లోజ్ అయిపోతుంది. నేను ఇప్పుడు క్లోజ్ చేయట్లేదు. కానీ బేసిక్గా మనం ఎక్కువ ఇటు నుంచే కదా బయటకు వచ్చేది. మనకి ఎక్కడానికి ఇటు నుంచే వీలుగా ఉంటుంది. అంటే మనం అటు నుంచి కదా వస్తాం ఎక్కువ. నేను మీకు థియరీ చెప్తాను తర్వాత నేను ఎందుకు ఇది పెట్టాను నేను, అప్పుడు మీరేమంత ఇంకా. రైట్, 30 సెకండ్తో దానికైతే క్లోజ్ అయిపోవాలన్నాను కదా. సో లెట్స్ వెయిట్. అది అవ్వకపోతే నేను చేస్తాను. ఓకే, దానికైతే క్లోజ్ అయిపోతుంది. రైట్ అండి. అడగండి, పర్లేదు. బేసిక్గా ఎప్పుడైనా ఏమైనా ఎలక్ట్రికల్ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా ఇది మాన్యువల్గా మనం లాక్కొని తీసుకోవచ్చా రిషి? ఒకసారి మాన్యువల్ ఆపరేషన్ చేసి చూసినాను. ఇప్పుడు ముందు లాగి చూడండి సార్, వెళ్ళి మీరు లాగి చూడండి. మరీ గట్టిగా స్ట్రెంత్, మీరు జిమ్ వద్దు, మామూలుగా లాగి చూడండి. రిషి ఇప్పుడు ఓపెన్ చేయండి అన్న, వెళ్ళి రండి. ఇంకా చేస్తున్నాడు మనోడు, చూడండి ఇప్పుడు వెళ్ళి. అదిగోండి మాన్యువల్ ఆపరేషన్. అవి 2 తాళాలు, ఈ 2 తాళాలు ఉంటాయి. ఓకేనా? అలాగే ఇది కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది కూడా ఓపెన్ చేసి చూసినాను. మీరు ఇప్పుడు మళ్ళీ దాని మెమరీని డిస్టర్బ్ చేశారు, అవునా? సో అగైన్ ఇట్ మే గో టు మెమరీ మోడ్, మళ్ళీ క్యాలిబ్రేషన్ మోడ్కి వెళ్ళిపోతుంది. అది రీసెట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందండి? 1 మినిట్ అండి. 1 మినిట్లో అది మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఎస్, వేసేనా? ఓకేనండి. మాన్యువల్గా చేస్తున్నప్పుడు స్పీడ్గా చేయడం లేదు, స్లోగా చేయలేలాగా. ఎందుకంటే అది పినియన్ ద్వారా వెళ్తుంది కదా ఆపరేషన్ లోపల. పిస్టన్, పినియన్ 2 ఉంటుంది దాంట్లో. ఓకేనండి. లోపల గేర్ సిస్టమ్ ఉంటుంది కదా,